జాలపాప యాదవ్ ప్లస్ మాజీ సర్పంచి విలేజ్ రేగులగడ్డ నిడనూరు మండలం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమమైన పథకాలు పెట్టి మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ, చెరువుల పూడికలు కానీ, ఇంటింటికి నల్లా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, యాదవులకు గొర్రెలు పంపిణీ కానీ, అన్ని స్కీములలో అగ్రగామినిగా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయడం జరిగింది. అదేవిధంగా పంటలు ఏనాడు రైతులకు 24 గంటల కరెంటు కానీ, మోటార్లు కానీ, ఎక్కడ కాలిపోవటం కానీ, నీళ్లు లేకుండా కాదు. ఈ 10 సంవత్సరాలు రైతులు ఆనందంగా ఉన్న ఒడ్లు కొనుగోలు కేంద్రాలు కానీ, మద్దతు ధర కానీ, ఆ రోజు పోయిన వానకాలం ఒక కింటా 2700, 2800 పలికినాయి ధాన్యం రేటు. ఈసారి 24, 23 రైతుల ధరలు కూడా తగ్గినాయి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చిన ప్రకారం కూడా ఎక్కడ కూడా కరువు, చెరువులలో నీళ్లు లేవు, రైతుల పొలాలు ఎండిపోయినాయి, నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కరువు వచ్చింది. మరి ఈ కరువుని కాంగ్రెస్ ప్రభుత్వం కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువే ఇది. దీనికి ప్రజలల్లా 2000 పింఛన్, 4000 పింఛన్ అన్నారు, ఆ పింఛన్ అమలు కాలేదు. రైతు భరోసా ఎకరానికి 15,000 అన్నారు, అవి కూడా అమలు చేయలేదు. ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్లకు అయితే ఉచిత బస్సు ప్రయాణం నడుస్తున్నది. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది కూడా ఏం కాలేదు. ఇంకా మరి దీనికి సరే, రేపు ఎంపీ ఎలక్షన్ ఉన్నది, ప్రజల తీర్పు అనేది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రైతులకు కానీ, వాళ్ళకి కానీ, అందరికీ అన్యూన్యంగా ఉన్నది, చేసింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాటల వరకే మిగిలినాయి. సరే, 1000 రూపాయలు 500 సిలిండర్ అన్నారు, కానీ 1950 రూపాయలు మనం వాళ్ళకి కట్టాల్సే వచ్చింది. దీనికి తులం బంగారం, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు అన్నారు, అది కూడా అమలు కాలేదు. కాబట్టి ఇది మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడే మంచిగా ఉన్నది. ఇదంతా ఇదనిపిస్తుంది. అయితే సార్, మాజీ ఎమ్మెల్యే భగత్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఇక భగత్ గారు ఓడిపోవడానికి ఒంటరిగా కర్నూలుకు ఉన్న శాపాలు ఆయన తగిలినాయి. ఇక్కడ ఉన్న సొంత పార్టీలనే వీళ్ళు కొంతమంది దానికి కావాలని చేసి భగత్ ఓడిపోవడానికి కారణం. నేను కష్టపడి పని చేసిన ఫలితం లేకుండా అయిపోయింది. అలాగే సార్, టీఆర్ఎస్ పాలనలో అద్భుతమైనటువంటి పథకాలు మీ గ్రామాన్ని కానీ, మీ మండలాన్ని కానీ, మీ కాన్స్టిట్యున్సీ ఎట్లా మీరు మోటివేషన్ చేశారు సార్? ఇప్పుడు ఎలక్షన్లో కేసీఆర్ పెట్టిన పథకాలు సరే, దళిత బంధు అనేది, బీసీ బంధు అనేది సరే కొంతమందికి వచ్చినాయి, రాలేదు, అది మంచిగానే ఉన్నది. ప్రచారం వల్ల కూడా ముందు చూసుకపోయినాం. లాస్ట్ ఎలక్షన్ల 2-3 రోజులు ఉన్న తర్వాతనే మాకు కొద్దిగా ఇబ్బంది జరిగింది. దానివల్ల కొంతమంది సరే మా సొంత పార్టీతోటే కొంత ఇబ్బంది అయింది. అవును సార్, గత పాలనలో మీ మండలంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించారు సార్. సరే, ఇక్కడ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఏం రాలేదు. ఇది మన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏం చేయలేదు మా మండలం సార్. ఇది ఇంత పార్టీ సీనియర్ నాయకులు మండలంలో చేశారు, కాన్స్టిట్యూషన్ చేశారు, ప్లస్ గ్రామంలో ఉప సర్పంచ్ ఉంది. ఆ పాలనకు ఈ పాలనకు అసలు తేడా అయింది సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు
కేసీఆర్ వచ్చిన తర్వాత పల్లె ప్రకృతిని పెట్టి ఇప్పుడు కవిత మీద ఇవాళ కాదు, ఇప్పుడు చిల్లర రూపాయల గీతలు ఎక్కువ ఉంటాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే పట్టారు. ఈ తెలంగాణని ఈ కేసీఆర్ని దింపటం చాలా కష్టం. ఏదో ఒక రకంగా కుటుంబ పాలనని అలా మీద పెట్టారు. సరే, మరి ఢిల్లీ లిక్కర్ కేసు అనేది ఇవాళ కాదు, ఒక 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పుడు ఇవాళనే తీసుకొచ్చి ఏది ఎలక్షన్ ముందరనే తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన పని ఉన్నది. 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నది కదా. అదొక విధి. ఏ రకంగానైనా ఉంచేయాలా, టీఆర్ఎస్ను బలహీనపరిచి లేకుండా చేయాలనేది ఒక ఆలోచన. ఏదో ఇప్పుడు ఎవడైనా కాసే చెట్టుకే కదా రాయేసేది. ఇంకా వాళ్ళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ వృద్ధి అనేది వాళ్ళ ఆలోచన. అయితే సార్, కేటీఆర్ గారు 3 నెలలే ఈ గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ మా గవర్నమెంటే వస్తుందని. అసలు దీనికి ప్రధాన కారణం సార్. అసలు ఇలాంటి మాట్లాడడానికి ఎట్లాంటి ప్రణాళిక సిద్ధం చేశారు? సరే, ఇప్పుడు 3 నెలల కూరుతుంది అనే దాని మీద ఇప్పుడు ఇళ్ళనే సరే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చి సిబ్బందిని పెట్టి పచ్చదనం పరిశుభ్రం అనే దాని మీద ఇదే విలేజ్ల శ్మశాన వాటికలు కట్టించి అద్భుతంగా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పల్లె ప్రభుత్వం అనేది నీళ్ళు పోసే నాదుడు కూడా లేడు. ఆ చెట్లు వెళ్ళిపోయే కాడికి వచ్చింది గ్రామాలలో. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా బ్రహ్మాండంగా విలేజ్లలో కానీ పరిశుభ్రత, సీసీ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి గతం కంటే. కానీ సార్, కేసీఆర్ గారు అంత బ్రహ్మాండంగా చేస్తుండే ఎందుకు ఓడిపోయింది సార్? ఇప్పుడు ఎంత 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరే ఇప్పుడు ఏదో అంటారు, తినగా గారెలు చేదైతే అన్నట్టు. సరే, అనివార్య కారణాలల్లో కొన్ని సరే అవకతవకలు జరగవచ్చు, నేను కాదట్టలేను. నేను నా జీవితంలో సరే రాజకీయంగా 30-40 సంవత్సరాలు చేసిన కాడి నుంచి కూడా చూసిన కాడి నుంచి కూడా కాంగ్రెస్ సరే ప్రభుత్వం ఒక 60 సంవత్సరాలు చేసింది, తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. సరే, సంక్షేమ పథకాలు కేసీఆర్ పెట్టినడు, దానికి విధి. ఇవాళ కేసీఆర్ ఉద్యోగాలు అంటున్నారు. అగ్రికల్చర్ ఇవాళ ఇచ్చిన ఆయన ప్రభుత్వం కదా. పోలీసు వాళ్ళు నేను వచ్చిన తర్వాత 27,000 2 సార్లు ఫిలప్ చేసిండు. ఉద్యోగాలు కూడా 1,60,000 దాకా ఇచ్చిండు. గ్రామ పంచాయతీ సెక్రటరీలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే కదా. ఈ అగ్రికల్చర్ వాళ్ళు చేసిందే కదా. అంగన్వాడీలకు వీళ్ళకంతా జీతాలు పెంచారు కదా. ఇలా గ్రామ పంచాయతీల గతం వల్ల మేము 95లో సర్పంచ్ ఉన్నప్పుడు 1000 రూపాయలు ఉండే వాళ్ళ జీతం. ఇవాళ 8,500 చేసారు. సరే, ఉన్నాయి కారణాలు చేసిండే కానీ ఏదో దురదృష్టం పోయింది అనుకుంటే వచ్చేది కాదు. ఇంకనైనా మరి సరే, కాంగ్రెస్ అయితే పథకాలు పెట్టిరు, గెలిచిరు, కానీ కొన్ని ఆచరణకు రాకపోతే ఇబ్బంది ఉంటుంది. రైతు బంధు కాదు, టీఆర్ఎస్ పనులు ఒక్క ఎకరం కూడా ఎగ్గిపోలేదు అంటున్నారు. కాంగ్రెస్ తెచ్చిన సర్వే అంటున్నారు, అది ఎట్లా సార్? ఇప్పుడు గతం వల్ల ఈ 10 సంవత్సరాల నుంచి ఏ రోజు ఒక మడి కూడా ఎండిపోలేదు. నీళ్ళ విషయానికి వస్తే ముందు జాగ్రత్త అవసరం. సరే, ఇప్పుడు వీళ్ళు గెలిచి కూడా డిసెంబర్ అంటే 4 నెలలు దాటుతుంది కదా, 4 నెలలు అవుతుంది. మరి కనీసం ఏది ఈ పంటలు అనేది ఒక 15 ఇంకొక 20 రోజుల ముందుగా ఇచ్చినట్టయితే కొంతమంది దక్కేది. సహకార సరే, ఇప్పుడు వదిలేదు, ఇప్పుడు ఉపయోగం లేదు, ఎన్నమంది వదిలేదు కాదు. ఇదే వదులుడు ఇంకొక 20 రోజుల ముందు వదిలినట్టయితే రైతుకు ఉపయోగపడేది. ఇది కేసీఆర్ వాడు ఉన్నప్పుడు కుంటలలో కానీ చెర్లలో కానీ అన్నింటిలో నీళ్ళు ఉన్నాయి. ముందు చూపుతోటి ఏదైనా ఉంటే ఇదే పోయినసారి కూడా మా నాగార్జున సాగర్ 2-3 సార్లు పొలాలు ఎండిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు నీరు వదిలిపెట్టారు. మేడిగడ్డ కాళేశ్వరంగా అవినీతి జరిగింది, నిజమైన సాఫర్ అంత దూరం ఇప్పుడు సరే, అది ఏదైనా కానీ తింట మెతుకు పోకుండా ఉండదు.
అది పెద్ద భారీ ప్రాజెక్టు. మరి నీకు సరే ఒకటో రెండో మూడో కుంగినాయి పిల్లలు. ఇంక మరి అంత భారీ ఎత్తున చేస్తున్నప్పుడు ఎక్కడో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? సరే కేసీఆర్ చేసిండు అదో ఇదోనే కదా కేసీఆర్ పక్కన పెట్టి మిమ్మల్ని చేసి కాంగ్రెస్ చేసింది. మీరు చేయాల్సింది ఏంటి? రోజు తిట్టుకోసం కాదు, మీ పని మీరు చేయండి. అతని కంటే మిన్నంగా పరిపాలన చేస్తే మిమ్మల్ని ఇది చేస్తారు కదా. ఇంకా రోజు ఆ మేడిగడ్డ సంగతి చెప్పుకుంటూ పోతే ఎట్లా? ఇప్పుడు ఆయన బాగలేడనే తీసేసారు అనుకో, మీరు చేయాలి కదా మేడిగడ్డ. మేడిగడ్డ ఇంకోటి ఏదో ఉంది కదా, ఏదో ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు రైతులు మొత్తం మిమ్మల్ని కోరుకున్నది ఏంది? సరే కేసీఆర్ అద్భుతమైన పథకాలున్నా 2 లక్షల రుణమాఫీ పెట్టాలంటే రైతులు మొగ్గిర్రు. ఇప్పుడు కేసీఆర్ రుణమాఫీ చేసిండు, కానీ ఇప్పుడు ఆయన చేసేటప్పటికి ఏమైంది? 1 లక్ష లోపు చేసిండు. కాకపోతే ప్రళాంగం 4 ఏళ్ళు అయ్యేటాలకే అది ఎవరికి ఈయన చేయలేడనేది మిమ్మల్ని నమ్మిరు. మరి మీరు ఇచ్చిన గ్యారెంటీలు చేయండి. కాళేశ్వరం అంటే ఇప్పుడు మీరు ఉన్న ఎక్కువ ఇప్పుడు అట్లా అనుకుంటే మరి రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా ఫ్లైఓవర్ కడుతుంటేనే కూలిపోయింది. అది ఇది కాదా? సార్ అడిగిన ముఖ్యంగా కవిత గారి స్కామ్ అరెస్ట్ కావడానికి ఏంటి సార్ అసలు ప్రధాన కారణం? కేటీఆర్ 3 నెలల ప్రభుత్వం అనే విషయాన్ని మరి వాళ్ళకి తెలుస్తుంది, తెలియని మనం ఎట్లా? సరే సార్, రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీరు మీ నియోజకవర్గానికి మీ మండల ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మా నియోజకవర్గం మా మండలానికి ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు నమ్మారు, మోసపోయారు. ఎమ్మెల్యేలకు ఓట్లు వేసారు, ఎమ్మెల్యేలకు వేసారు. ఇప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళు ఇదవుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అది ప్రజల మాట ఉండదు, అది భూస్వాములకి మద్దతు ఇస్తుంది. ఇవాళ మేము సరే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమనుకుంటున్నామంటే, కరువు వచ్చింది, రైతులు నష్టపోయారు, రైతులు మంచి వ్యతిరేకతతో ఉన్నారు, రుణమాఫీ అన్నారు. కేసీఆర్ లక్ష అని చేయలేదు, మాకు 2 లక్షలు వస్తున్నాయని అట్లా మోసపోయారు. ఇక ఉచిత బస్సు అన్నారు, నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఆడులు అట్లా మోసపోయారు రకరకాల. ఇప్పుడు నెలకు 2500 వస్తలేవు, 2000 నుంచి 4000 కాలేదు, వికలాంగులకు వస్తలేవు. రైతుకు బోనస్ 500 మేము వస్తే తక్కువ ఇస్తామన్నారు. ఆ బోనసు అది లేదు, గతి లేదు. వీళ్ళు చెప్పిన వాగ్దానాల మీద ప్రజలు విరక్తితో ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీలే గెలవబోతారనేది మా నమ్మకం. ఎన్ని సీట్లు గెలవబోతుంది సార్? ఎన్ని సీట్లు అనేది మనం గతం మాదిరిగానే మళ్ళీ ఇప్పుడు కూడా గెలవబోతున్నాం అని నింపిస్తానన్న. అయితే సార్ అసలు బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తేడా ఏంటి సార్? బీఆర్ఎస్ పాలన అనేదేమో రాష్ట్రం నుంచి 1 man show. కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ, ఇక్కడ ఏది మాట్లాడాలన్నా ఢిల్లీ పోవాలి, సొంత నిర్ణయం కాదు కదా. ఇప్పుడు కుటుంబం పెద్ద, ఇంట్లో ఒక్కడి పెత్తనం చేస్తే ఇల్లు బాగుపడుతుంది. ఇంట్లో ఉన్న 10 మంది పెత్తనం చేస్తే ఇల్లు అవుతారు, పిల్లలు అవుతారు. దీనికి దానికి ఉన్న తేడా అది జాతీయ పార్టీ.